నీకు ఫోన్ వచ్చింది. అరే దరిద్రుడా, నువ్వు అన్నవా అడవి దున్నవా? ముప్పొద్దుల తిని ఒళ్ళు పెంచటం కాదురా, చెల్లి గురించి కాస్త ఆలోచించు. అమ్మ తల్లే, నా చెల్లి ఆపవే. ఇప్పుడే అన్నం తినొచ్చానే. నువ్వు తిట్టే తిట్లకి కడుపులోకెళ్ళిన తిండి కక్కేటట్టున్నాను. తినరా, బాగా తిను. బాగా తిని ఎద్దుల బలిసి. ఆపవే, ఏం జరిగిందే? ఇంకా ఏం జరగాలి? ఏదో పొడుస్తాడని ఆ ముళ్ళ పంది కండ అప్పచెప్పావు, కానీ వాడేం చేశాడు? నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. సో సాడ్ సిస్టర్. చెప్పుతో కొడతాను. వద్దమ్మా, నువ్వు ఆవేశపడకు. నేను ఏదో ఒకటి చేస్తానుగా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? పందితో పని జరగలేదు కాబట్టి ఇక లైన్ ల్యాండ్ అయ్యే టైం వచ్చింది. లైన్ ఎవర్రా? నేనేనే. నీ బతుకుచ్చాడా? కాస్త చెప్పేది వినవే. ఏడు. ఎవరైనా వింటారు. ఆర్ఆర్లో చెప్తాను, ఎవ్వరికి డౌట్ రాదు. ఓకేనా? ఇది కాని ఫెయిల్ అవ్వాలి. నీకు జనక్ జనక్ ఫైర్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే ఆరు ఋతువులు. ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నాను. కనిపించేది కాదు, వినిపించేది ఏమిటి అని అడుగుతున్నాను. పంచభూతములు ముఖ పంచకమై. కమల్ హాసన్ పాట. ఒసే ఒసే, ఎంగేజ్మెంట్ అయిన ఆడపిల్ల ఎగిరి గంతేసి కాబోయే మొగుడుతో ఒక డ్రీమ్ వేసుకోవాలి గాని నువ్వేంటే భూతాలు దెయ్యాలు అంటూ కుప్పిగంతులేస్తున్నావు. దేవదేవా, నావి కుప్పిగంతులా? భరతనాట్యాన్ని కించపరిస్తే కళ్ళు పోతాయి. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది భరతనాట్యం కాదే, భర్తతో నాట్యం. పెళ్లి కాకముందు ఆ పాడు పనులేంటి బామ్మ? అవి పాడు పనులు కాదే, సిద్ధ శ్రీరామ్, శ్రేయా ఘోషల్ పాడే పనులు. బామ్మో నిన్ను. మొగుడుతో డ్యూయట్ వేసుకోమంటే నాతో డిబేట్ వేసుకుంటావేంటే? బామ్మ వదిలేవే ప్లీజ్. ఒసేలయ్యా, ఒక్క డ్యూయట్ వేసుకోవే, చాలా బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజే. వేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు జాడే మది వెన్నెలు దోచాడే. వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. చిచి, ఆపవే ఆపు. ఏమైంది బామ్మ? పండగ నాడు కూడా పాచి పాయసం తాగినట్టు కవించే పాట వేసుకోమంటే ఈ క్లాసికల్ సాంగ్ ఏంటే? బాగుంది కదా, లయబద్ధంగా తాళబద్ధంగా. కాసేపు ఈ తలుపులు గొళ్ళాలు మర్చిపోయి ఎంచక్క వెస్టర్న్ డ్యూయట్ వేసుకోవే. వెస్ట్రనా? ఈ పాట విను.
ఆ? ఏయ్, ఆపవే ఆపు. నువ్వే కనిపిస్తున్నావు బామ్మ. ఆ పాటలో కనిపించాల్సింది నేను కాదే, నువ్వు కనిపించాలి. దేవదేవా నేనా? దేవా కాదే, రాకీ రాకీ డార్లింగ్ అంటూ డ్రీమ్ లోకి వెళ్ళిపో. నేను చచ్చినా పోను. హాయ్. ఏంటి బామ్మ నా ఫ్రెండ్ ఏదో అంటున్నావు? ఏ ఫ్రెండ్ కాదే, చెల్లి అను. ఏడ్సావులే. ఇంతకీ మా బావగారు ఏమంటున్నారే? ఓకేనా? అతను 100% ఓకేనే. ఆ మోహిని కాస్త ఓవర్ చేస్తుంది. దాని మొహం, అది ఆటలో అరటిపండు. అలా తీసి అలా పక్కన పడేయచ్చు. పెళ్లి అవ్వని బామ్మ, దాన్ని తొక్క తీసి వీధిలోకి విసిరేస్తాను. నీ ఫ్రెండ్ కూడా నీలా ఉంటే ఎంత బావుండే. ఏమైంది బామ్మ ఇప్పుడు? ఏమే పెళ్లి కూతురా, ఎలా ఉన్నారు మా మరిది గారు? ఆయన లాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. ఆ అదృష్టం అంటావు, కానీ ఆయనతో డ్యూయెట్ వేసుకోవే అంటే వినవు. హా? డ్యూయెట్టా? ఏం చెప్పమంటావే, ఎంగేజ్మెంట్ అయిన ఆడపిల్ల ఎంచక్కా కాబోయేవాడితో కలల్లో విహరించాలి కాని ముద్దపప్పులా తయారై నాట్యం చేస్తుంది. ఏమే మరిది గారితో స్టెప్ వేయచ్చుగా, బామ్మ తృప్తి పడుతుంది. ఇందాకటి నుంచి పోరుతున్నాను శృతి, ఆ అబ్బాయితో ఒక వెస్టర్న్ వేసుకోవే అంటే వినదే. నాకు అక్కర్లేదు. అమ్మా శృతి, నువ్వైనా చెప్పవే, ఇద్దరు కలిసి ఎవరి కాబోయే మొగుళ్ళతో వాళ్ళు ఓ సూపర్ హిట్ సాంగ్ వేసుకోండి, చూసి ధరిస్తాను. బామ్మ లయా రావే. దేవుడా, వీళ్ళిద్దరి జంటలు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఈ ఇంటికి కోడల్ని కావాలనుకున్నాను. మా అత్త పీక మీద కొడవల్ని కావాలనుకున్నా, కానీ ఏదీ జరగలేదు. ఏ ఒక్క ఎంగేజ్మెంట్ ని కూడా ఆపలేకపోయాను. ఎంగేజ్మెంట్ ని ఆపలేకపోయాను కానీ పెళ్లిని మాత్రం ఆపి తీరుతాను. One shot, two shot, three shot, four. Hands up high if you ready for more. Hey yo, one shot, two shot, three shot, four. బావా, ఈ ఫోటో చాలు ఈ పెళ్ళాపటానికి, అల్లకల్లోలం చేయడానికి. దొరికిపోయావు బావా. ఇప్పుడు ఈ ఫోటో అనుమానానికి జిరాక్స్ కాపీ అయిన శృతి కంటపడితే అప్పుడుంటుంది మజా. పందిరి పీకి గందరగోళం చేస్తుంది. డాక్టర్ బావతో పెళ్లి క్యాన్సిల్ అంటుంది. నేను అనుకున్నది జరగాలంటే ఈ గిఫ్ట్ ప్యాక్ సరాసరి శృతి దగ్గరకు చేరాలి. శృతి గుండె జారాలి. ఇదేంటి, లాకెట్ నిన్న కదా ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదేంటి? హలో, లవ్ మీ గిఫ్ట్ కార్నర్. అదేనండి,
నిన్న మీ షాప్లో ఒక లాకెట్ ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదేంటి? మీరు శృతి గారా? అవును. మేడం, డెలివరీ బాయ్ ఆల్రెడీ బయలుదేరాడు. ఈ పాటికి మీ ఇంటికి రీచ్ అయి ఉంటాడు. ఓకే ఓకే. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. మేడం, మీరు ఆర్డర్ చేసిన లోమీ కంపెనీ నుంచి మీకు పార్సల్ వచ్చింది. ఓకే ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఓసేలయ్యా, ఆగవే, నా మాట వినవే. కళ్ళు పోతాయి బామ్మ, మధ్యలో ఆపకూడదు. రా. కళ్ళు కాదే, నువ్విలాగే నడిస్తే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆపవే. అమ్మా తల్లి, చాదస్తానికి చక్రాలు కట్టినట్టు, తెంగర్తనానికి ట్రెడిషనల్ డ్రెస్ వేసినట్టు దీని అమాయకత్వాన్ని భరించలేకపోతున్నాను తల్లి. ఏయ్ ఆగు. బామ్మ తప్పుకో. ఇంకో 108 ప్రదక్షిణలు చేస్తే నా ప్రదక్షిణలు పూర్తయిపోతాయి. ఓసే ఓసే, ఎవరైనా భక్తితో ప్రదక్షిణలు చేస్తారు, బాధతో ప్రదక్షిణలు చేస్తారు. నువ్వేంటే పగతో ప్రదక్షిణాలు చేస్తున్నావు? దేవదేవా, దేవుడి మీద పగేంటి నీ మొహం? అయినా అనుకున్నవన్నీ జరగాలంటే ఈ మాత్రం పూజ చేయాలి బామ్మ. నువ్వు పూజ చెయ్యట్లేదే, ఆ దేవతని విసిగిస్తున్నావు. బామ్మ, అయినా ఇప్పుడేం జరగలేదని పాపం ఆ దేవత పేషెన్స్ ని పరీక్షిస్తున్నావు. ప్లాటినం లాంటి హస్బెండ్ని ఇస్తుంది, ఇంకేం కావాలే? భర్త ప్లాటినం అయితే సరిపోతుందా? భవిష్యత్తు బాగుండదా? అందుకే అడ్వాన్స్ గా అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. తప్ప? దీన్ని అప్లికేషన్ అంటే రన్నింగ్ రేస్ అంటారు. హా? అయ్యో, ఏంటి బామ్మ అడ్డంగా నిలబడ్డారు? హ్మ్. నువ్వెందుకు తల్లి అడ్డంగా తిరుగుతున్నావు? అయ్యో బామ్మగారు, మీకు తెలీదా? ఈ నాగదేవత చాలా మహిమగలది. పొర్లు దండాలు పెడుతూ ఏం కోరుకుంటే అది ఇట్టే జరిగిపోతుందంట. అవునా? బామ్మ, నేను కూడా పళ్ళు దండాలు పెడతానే. ఆగు, కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను. ఇంతవరకు నువ్వు పరిగెత్తింది చాలు, నేను ఫాలో అయింది చాలు. ఆ అమ్మాయి ఏదో భక్తితో దండాలు పెట్టుకుంటానంటే వద్దంటారేంటి బామ్మగారు? మా సంగతి అలా ఉంచు. ఇంతకీ నీ సమస్య ఏంటి? నాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. ఇంకా నా కడుపున కాయ కాయలేదు బామ్మగారు. అందుకే దేవతను అడుగుదామని వచ్చాను. దేనికి? కాయలు పళ్ళు ఇవ్వమనా? పిల్లలు పుట్టించమని బామ్మ. మీ ఆయన ఎక్కడుంటాడు? అమెరికాలో బామ్మగారు. డాలర్లు పంపిస్తారు, అయినా పిల్లలు పుట్టట్లేదు. అమ్మా తల్లి, నీ మొగుడు డాలర్లు పంపితేనో, నువ్విక్కడ దండాలు పెడితేనో పిల్లలు పుట్టరు. మరేం చేయను బామ్మగారు? కాలినడకతో 7 కొండలు ఎక్కనా? ఉన్న పళంగా అమెరికా ఫ్లైట్ ఎక్కు, లేదా మీ ఆయన్ని ఇండియా ఫ్లైట్ ఎక్కమను. ఫ్లైట్ ఎక్కితే పిల్లలు పుట్టడం ఏంటి? ఇద్దరూ ఒకే చోట ఉండండి అని చెప్తున్నాను. అప్పుడు పిల్లలు పుడతారు, డజన్లుగా. అంతేగాని ఆ దేవతను మొక్కితే కాదు. బామ్మ, నువ్వు నా దేవతని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నానే? ఈ సృష్టిలో నా దేవత చెట్లు సృష్టించింది, కొండలు సృష్టించింది, వాగులు పుట్టించింది, వంకలు పుట్టించింది. అలాంటిది వీళ్ళకి పిల్లలు పుట్టించలేదా? ఒసేయ్, నిన్ను! హ, నా వల్ల కాదే. నీకు ప్రదక్షిణాలే కరెక్ట్. వెళ్ళు, వెళ్ళి పీటీ ఉషలా రన్నింగ్ చేసిరా పో. వెళ్ళు. ఏంటో బామ్మ, అప్పుడే వద్దంటావు, అప్పుడే చేయమంటావు. సరే, నువ్విక్కడే ఉండు. నువ్వు వెళ్ళి పక్కన కూర్చో. దేవదేవా, నువ్వు దొర్లమ్మా, బాగా దొర్లు. పిల్లలు పుడతారు.
జాబిల్లి నువ్వే చెప్పమ్మా. ఆహా, ఎంత బాగుందా రుచి. ఆ రుచి కన్నా సౌండ్ ఇంకా బాగుంది. పెళ్ళి ఎప్పుడవుతుందో, ఆ సౌండ్స్ ఎప్పుడు వింటానో. నా సౌండ్ హలో పుచ్చుకు. పుచ్చుకా? చిచి, పుచ్చుకు కాదు, కిచుకు. కీచుకు. ఆ? గదిలో కాక్రోచెస్ ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓహో, ఏంటండి ఫోన్ చేశారు? మీకు గిఫ్ట్ ఇద్దామని. మళ్ళీ అదే గిఫ్ట్ ఇస్తుందేమో. ఈసారి డిటిఎస్ఏ. ఫ్రీయేనా మీరు? రాగలరా? వస్తానండి, వెంటనే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఎక్కడికి రమ్మంటారు? ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే అదే లొకేషన్ కరెక్ట్. ఇప్పుడే వాలిపోతానండి. ఎక్కడికి బావా అంత స్పీడ్ మీద వెళ్తున్నావు? శృతి రమ్మంది. ఓ అవునా? ఏదో గిఫ్ట్ ఇస్తానంది. మరి తను గిఫ్ట్ ఇస్తే నువ్వేమిస్తావు? చి, నేనేం ఇవ్వకూడదు. అదేంటి? అదంతే. అది కాదు బావా, ఇలాంటప్పుడు నువ్వు ఉత్తి చేత్తో వెళ్ళకూడదు, అస్సలు బాగోదు. అది నిజమే. మరిప్పుడు ఎలా? ఏమివ్వను? అందుకే ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వు. ఏముంది ఇందులో? నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తే శృతి ఎగిరి గంతేసి నీ బుగ్గని ఎరుపెక్కిస్తుందో అదే ఇందులో ఉంది. ఓహో, అంటే ఈసారి 2 ముద్దులు పెట్టి నా బుగ్గల్ని ఎరిపెక్కిస్తుందన్నమాట. ముద్దుతో కాదురా, లెంపకాయతో ఎరుపెక్కిస్తుంది చూడు. థ్యాంక్ యూ మోహిని, ఇస్తాను. ఇటు వస్తాను. అక్కడ మొదటి వికెట్ పడటానికి రెడీగా ఉంది. ఇప్పుడు రాఖీ భావన్ కూడా కదిపితే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ప్లేయర్ డార్లింగ్, ఈ గెటప్లో నువ్వెంత బాగున్నావు. కానీ ఏం లాభం, నాకు ఇష్టమైన మోడర్న్ డ్రెస్లో నిన్ను ఆ రోజు చూడడమే, మళ్ళీ ఆ అదృష్టమే దక్కలేదు. మనకి పెళ్ళైపోని నీకు గంటకో మోడర్న్ డ్రెస్ వేసి పిచ్చికిచ్చేస్తాను. బావా! హాయ్. ఏంటి బావా దాస్తున్నావు? ఏం లేదు, నథింగ్. అంత సీక్రెటా? అబ్బా వదిలే. నీ పరిస్థితి శత్రువు కూడా రాకూడదు బావా. అదేంటి? లేకపోతే ఏంటి బావా, నువ్వెంతో పెద్ద మోడల్ ఫోటోగ్రాఫర్వి. నువ్వు తలుచుకుంటే నంబర్ 1 మోడల్స్ అందరూ నీ నెక్ పట్టుకొని వేలాడతారు. కానీ నువ్వు మాత్రం ఆ లైన్ పట్టుకొని వేలాడుతున్నావు. లయకేం తక్కువ? నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని లయలో ఉన్నాయి కదా. అన్ని క్వాలిటీస్ లయలో ఉంటే నువ్వలా లయ మొహాన్ని మోడల్ బాడీకి మార్ఫింగ్ చేసుకునే కర్మేంటి బావా? ఇది కర్మ కాదు, ఇష్టం. నీ ఇష్టాన్ని తీర్చటం ఆ అమ్మాయికి అంత కష్టమా? అయినా నీ టేస్టు లయ టేస్టు కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఏమో. అలా అని ఒక చిన్న డౌట్ అంతే. అదేం లేదు, లైక్ కూడా మోడర్న్ డ్రెస్లన్నా మోడర్న్గా ఉండడం అన్నా చాలా ఇష్టం.
కానీ వాళ్ళ అమ్మకి భయపడి అలా మెయింటైన్ చేస్తుంది అంతే. అలా అయితే మరీ మంచిది. అయితే ఒక పని చేయి బావా, ఇలా ఫేస్ మార్ఫింగ్ చేయడం మానేసి నా ఫ్రెండ్ బొటిక్ ఉంది, వెంటనే లైన్ అక్కడికి తీసుకెళ్ళు. నీకు నచ్చిన మోడర్న్ డ్రెస్ డిజైన్ చేయించి వేయించు. మోడర్న్ డ్రెస్ వేయించాలంటే షాప్లో కూడా దొరుకుతాయి. నీకు నచ్చినట్టు దొరకవు బావా. బొటిక్ అయితే నీ స్టైల్లో డిజైన్ చేయించుకోవచ్చు. లేకపోతే నువ్వు అనుకున్నట్టు తనని ఏదైనా మంచి మాల్కి తీసుకెళ్ళు. ఆలోచించుకు బావా, ఇలాంటి సరదాలైనా పెళ్లికి ముందు తీర్చుకోకపోతే ఎలా? కానీ వాళ్ళ అమ్మ ఉంటుంది, లయన్ ఎలా బయటికి తీసుకురావడం? ముందు లయకి ఫోన్ చెయ్యి. నీ మీదే ఇష్టం ఉంటే ఎలాగైనా వస్తుంది. అంతేనంటావా? తనకి నచ్చిన మోడ్రన్ డ్రెస్ కొనిపెట్టావనుకో, అంతకు మించిన గిఫ్ట్ నీకిస్తుంది. సూపర్ ఐడియా. ఈ రోజుతో నీ పని అవుట్. దేవదేవా, హలో హలో, ఎక్కడున్నావు లయ? మా వీధి చివర గుళ్ళో. గుడిలోనా? అవునండి. మళ్ళీ చేస్తా. దేవదేవా, గుడిలో ఉండడం ఏంటి?